Hi friends, welcome to my channel. Today we are going to discuss about chemistry syllabus for BSc first year semester 1 students. Chemistry paper 1. Paper name is Inorganic and Physical Chemistry. ఈ పేపర్లో మనకి మొత్తం 5 యూనిట్స్ వస్తాయి. ఈ 5 యూనిట్స్లో ఇనార్గానిక్ పార్ట్ నుంచి 2 యూనిట్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి 3 యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 5 యూనిట్స్ యొక్క నేమ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 యూనిట్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ యూనిట్ 1 టైటిల్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ యూనిట్ 2 టైటిల్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. రిమైనింగ్ 3 యూనిట్స్ అనేవి సెకండ్ పార్ట్ అయిన ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఇస్తారు. అందులో యూనిట్ 3 టైటిల్ నేమ్ ఈజ్ సాలిడ్ స్టేట్ అండ్ యూనిట్ 4 టైటిల్ నేమ్ ఈజ్ గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ యూనిట్ 5 టైటిల్ నేమ్ ఈజ్ సొల్యూషన్స్, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్. చూసారుగా, ఇది డిగ్రీలోని ఫస్ట్ ఇయర్ బిఎస్సి కెమిస్ట్రీ సెమిస్టర్ 1 సిలబస్లోని యూనిట్స్ అండ్ దేర్ టైటిల్స్. ఇప్పుడు ఈచ్ యూనిట్లో ఉండే టాపిక్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ పేపర్ అయిన ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ పార్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి యూనిట్ 1, యూనిట్ 2 ఇవ్వడం జరిగింది. అంటే ఇందులోని టాపిక్స్ అనేవి కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇందులో యూనిట్ 1 టైటిల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో మొత్తం పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు. పీరియాడిక్ టేబుల్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే పీరియాడిక్ టేబుల్లో మొత్తం 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ యూనిట్లో మనకి 18 గ్రూప్స్లో ఫస్ట్ 2 గ్రూప్స్ వచ్చి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది, ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. తర్వాత ఉండే 3 to 12 గ్రూప్స్ అనేవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించింది, అంటే డి బ్లాక్కి సంబంధించింది. సో రిమైనింగ్ 13th గ్రూప్ టు 18th గ్రూప్ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. ముందుగా పీ బ్లాక్లో ఫస్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 13ని బోరాన్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు. ఈ బోరాన్ ఫ్యామిలీలో మనకి బోరానే కాకుండా అల్యూమినియం, గెలియం, ఇండియం, థల్లియం ఎక్సెట్రా వంటి అనదర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ యూనిట్లో మనం కేవలం గ్రూప్ 13లోని బోరాన్ ఎలిమెంట్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో గ్రూప్ 13లో ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అండ్ బోరాజిన్ వంటి బోరాన్ కాంపౌండ్స్ గురించి ఈ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 14ని కార్బన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఈ కార్బన్ ఫ్యామిలీలో కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ వంటి అనదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ గ్రూప్లో మెయిన్గా మనం సిలికాన్ మీద ఫోకస్ చేస్తాం. సో సిలికాన్స్ యొక్క ప్రిపరేషన్, క్లాసిఫికేషన్ అండ్ వాటి యొక్క యూజెస్ గురించి మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 15, ఈ గ్రూప్ 15ని నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్, మాస్కోవియం వంటి అనదర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మనం ఈ యూనిట్లో ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఈ యూనిట్లో మనం ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 16ని ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఈ ఆక్సిజన్ ఫ్యామిలీలో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పోలోనియం వంటి అనదర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మనం ఈ యూనిట్లో మెయిన్గా ఆక్సిజన్ కాంపౌండ్స్ అండ్ సల్ఫర్ కాంపౌండ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. సో ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ గురించి అండ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ 17, ఈ గ్రూప్ 17ని హాలోజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఈ గ్రూప్ 17లో మొత్తం హాలోజన్స్ ఉంటాయి, లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్,
ఎక్సెట్రా. సో మనం ఈ గ్రూప్లో సూడో హాలోజన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హాలోజన్స్. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో గ్రూప్ 13 నుండి గ్రూప్ 17 వరకు అందులో కూడా బోరేన్, సిలికాన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అండ్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్లో 18th గ్రూప్ మీన్స్ నోబుల్ గ్యాసెస్ కంటైనింగ్ గ్రూప్ గురించి ఎటువంటి డిస్కషన్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ యూనిట్ యొక్క టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే పార్ట్ నుంచి ఇచ్చిన యూనిట్ 2 మీన్స్ కెమిస్ట్రీ ఆఫ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ అనే సెకండ్ యూనిట్లోని టాపిక్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ యూనిట్ని 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ సబ్ పార్ట్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. థర్డ్ సబ్ పార్ట్ ఈజ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. సో ఈ విధంగా ఈ యూనిట్ 2ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ పార్ట్ అయిన కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్లోని టాపిక్స్ ఏంటో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, variable valency, magnetic properties, catalytic properties and ability to form complexes, stability of various oxidation states. So these are the topics in the first subpart, that is chemistry of D block elements. అంటే ఈ యూనిట్లో మొత్తం D block ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాటి యొక్క వేరియబుల్ వ్యాలెన్సీస్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కెటలైటిక్ ప్రాపర్టీస్ అండ్ ఎబిలిటీ అంటే కాంప్లెక్సెస్ ఫామ్ చేయడంలో వాటి ఎబిలిటీ ఏంటి, వాటి యొక్క స్టెబిలిటీ ఏంటి, ఆక్సిడేషన్ స్టేట్స్ యొక్క స్టెబిలిటీ ఏంటి వంటి డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ సబ్ పార్ట్ మొత్తం డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ కీ ఫీచర్స్ గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ సబ్ పార్ట్ అయిన కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం మొత్తం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ సబ్ పార్ట్ని కూడా 2 మెయిన్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టాపిక్ ఈస్ కెమిస్ట్రీ ఆఫ్ లాంథనాయిడ్స్ అండ్ సెకండ్ టాపిక్ ఈస్ కెమిస్ట్రీ ఆఫ్ యాక్టినాయిడ్స్. మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటేనే లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ అనే 2 పీరియడ్స్గా డివైడ్ చేయడం జరిగింది పీరియాడిక్ టేబుల్లో. సో అందుకే ఈ 2 మేజర్ టాపిక్స్గా ఈ సబ్ పార్ట్ని డివైడ్ చేశారు. సో ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం. కెమిస్ట్రీ ఆఫ్ లాంథనాయిడ్స్, electronic structure, oxidation states, lanthanoid contraction, consequences of lanthanoid contraction, magnetic properties and next chemistry of actinoids. ఇందులో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్, యాక్టినాయిడ్ కాంట్రాక్షన్, కంపారిజన్ ఆఫ్ లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. సో ఈ పార్ట్లో మనకి లాంథనాయిడ్స్ గురించి అంటే వాటి యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ గురించి, ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి, లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అనే టాపిక్ గురించి, అదేవిధంగా లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటి వాటి గురించి, అదేవిధంగా నెక్స్ట్ యాక్టినాయిడ్స్ గురించి, యాక్టినాయిడ్స్ యొక్క electronic configuration, oxidation states and actinoid contraction and consequences of actinoid contraction. అదే విధంగా లాంథనాయిడ్స్కి యాక్టినాయిడ్స్కి మధ్య కంపారిజన్ని మనం ఈ పార్ట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ సబ్ పార్ట్ అయిన థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, explanation of thermal and electrical conductivity of metals based on these theories, band theory, formation of bands, explanation of conductors, semiconductors and insulators. సో ఈ పార్ట్ మొత్తం మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉంటుంది. ఇందులో మనం విబిటి వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ గురించి, అదేవిధంగా మెటల్స్ యొక్క థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అది కూడా వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మీద బేస్ చేసుకొని. నెక్స్ట్ బ్యాండ్ థియరీ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి,
కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ గురించి కూడా మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. సో చూసారుగా, ఈ విధంగా యూనిట్ 1, యూనిట్ 2 అనేవి ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి మనకి ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ అయిన ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి రిమైనింగ్ 3 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిగా యూనిట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 3 టైటిల్ ఈజ్ సాలిడ్ స్టేట్. ఇందులోని టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ యూనిట్లో సిమెట్రీ ఇన్ క్రిస్టల్స్, లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, ద లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్, ద లా ఆఫ్ సిమెట్రీ, మిల్లర్ ఇండిసెస్, డెఫినిషన్ ఆఫ్ లాటిస్ పాయింట్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, బ్రావిస్ లాటిసెస్ అండ్ క్రిస్టల్ సిస్టమ్స్, ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్, బ్రాగ్స్ లా, పౌడర్ మెథడ్, డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్, స్టైకియోమెట్రిక్ అండ్ నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్స్ వంటి టోటల్ 11 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్లో మనకి సాలిడ్ స్టేట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సాలిడ్ స్టేట్స్లో ఉండే స్ట్రక్చర్స్ ఏంటి, అదేవిధంగా ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్స్, లాస్ ఏంటి, అదేవిధంగా ఈ స్ట్రక్చర్స్లో ఉండే డిఫెక్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ డిఫెక్ట్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు అనే టాపిక్స్ గురించి డీటెయిల్గా ఈ యూనిట్లో మనం ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ అయిన యూనిట్ 4 టైటిల్ ఈస్ గ్యాసియస్ అండ్ లిక్విడ్ స్టేట్. ఈ యూనిట్లో మనం బోత్ గ్యాసియస్ స్టేట్ గురించి అలాగే లిక్విడ్ స్టేట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఈ యూనిట్లో మళ్ళీ 2 సబ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గ్యాసియస్ స్టేట్ అనే సబ్ పార్ట్లో ఉండే టాపిక్స్ ఏంటో చూద్దాం. వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, కంటిన్యూటీ ఆఫ్ ద స్టేట్, క్రిటికల్ ఫినామినా, relationships between critical constants and van der Waals constants, law of corresponding states, Joule-Thomson effect, ఇన్వర్షన్ టెంపరేచర్ వంటి టోటల్ 7 టాపిక్స్ గురించి ఈ సబ్ పార్ట్ అయిన గ్యాసియస్ స్టేట్లో మనం నేర్చుకుంటాం. ఇదే యూనిట్లో సెకండ్ సబ్ పార్ట్ అయిన లిక్విడ్ స్టేట్లోని టాపిక్స్ ఏంటో చూద్దాం. లిక్విడ్ క్రిస్టల్స్, మీసోమార్ఫిక్ స్టేట్, differences between liquid crystals and solid crystals, classification of liquid crystals into smectic and nematic crystals, applications of liquid crystals as LCD devices. సో ఈ విధంగా ఈ పార్ట్లో మనం 4 టాపిక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ 4th యూనిట్లో మనం గ్యాసియస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో ఫైనల్గా ఈ ఫిజికల్ పార్ట్ నుంచి లాస్ట్ యూనిట్ అయిన యూనిట్ 5 టైటిల్ ఈ సొల్యూషన్స్, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్. ఈ యూనిట్ని కూడా మళ్ళీ 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఫస్ట్ సబ్ పార్ట్ ఈస్ సొల్యూషన్, సెకండ్ సబ్ పార్ట్ ఈస్ అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ థర్డ్ సబ్ పార్ట్ ఈస్ డైల్యూట్ సొల్యూషన్స్. సో ఈ 3 సబ్ పార్ట్స్లోని టాపిక్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ సబ్ పార్ట్ ఈస్ సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్లోని టాపిక్స్ ఏంటో చూద్దాం. అజియోట్రోప్స్, HCl వాటర్ సిస్టమ్ అండ్ ఇథనాల్ వాటర్ సిస్టమ్, పార్షియల్లీ మిజబుల్ లిక్విడ్స్, ఫినాల్ వాటర్ సిస్టమ్, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ CST, effect of impurity on consolate temperature, immiscible liquids and steam distillation, Nernst distribution law, calculation of the partition coefficient, applications of distribution law వంటి 8 టాపిక్స్ని ఈ ఫస్ట్ సబ్ పార్ట్ అయిన సొల్యూషన్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్ పార్ట్ ఈస్ అయానిక్ ఈక్విలిబ్రియం. ఇందులో మొత్తం 4 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. అయానిక్ ప్రోడక్ట్, కామన్ అయాన్ ఎఫెక్ట్, సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. నెక్స్ట్ ఫైనల్ సబ్ పార్ట్ అయిన డైల్యూట్ సొల్యూషన్స్ నుంచి మనకి 2 టాపిక్స్ని ఇవ్వడం జరిగింది మేజర్గా. అందులో ఫస్ట్ వన్ ఈస్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే RLVP,
ఆస్మోటిక్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ వంటి ప్రాపర్టీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూషన్ గురించి కూడా మనం ఈ పార్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఈ 3 సబ్ పార్ట్స్ ఈ యూనిట్ 5లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ 1 అయిన ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలోని యూనిట్స్ ఏంటి, వాటి యొక్క టైటిల్స్ ఏంటి, ఆ యూనిట్స్లోని టాపిక్స్ ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చదువుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా ఫర్దర్ డిగ్రీ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.